హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, మా అమ్మాయిలకి ఈరోజు హాలిడే. కిచిడీ చేయమని చెప్పారు, కిచిడీ చేస్తున్నాను. ముందుగా నేను ఆయిల్ పోసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, యాలుక్కాయలు, చెక్క వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా ఎగుతున్నాయి. వేగిందో పచ్చిమిర్చి వేసుకుందాం. నేను ముందుగానే టమాటాలు, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ కోసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బియ్యం పెసరపప్పు కూడా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి చూసారా ఎలా ఎగుతున్నాయో. తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా బారుగా కోసుకున్నాను సన్నగా. నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొత్త కదా, ఏదైనా మిస్టేక్ చేస్తే నాకు కామెంట్ చేయండి, మరలా నేను అవి సరి చేసుకుంటాను. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. నా వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. కామెంట్ కూడా చేయండి, ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాయండి, అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది. తర్వాత టమాటాలు, క్యారెట్, బంగాళదుంపలు ముక్కలు వేసుకుని, బంగాళదుంపలు కూడా పెద్ద పెద్ద కోసి, ఎందుకని మగ్గిపోతాయి కదండి వాటర్లో. పసుపు కొంచెం వేసాను. ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీయో చెప్పండి, కామెంట్ చేయండి. మంచిగా మగ్గిపోయినాయి. తర్వాత పుదీనా, కరివేపాకు వేసుకున్నాను. కొత్తిమీర అయితే నాకు దొరకలేదు. కొత్తిమీర ఉన్నా కొత్తిమీర వేసేసుకోవచ్చు మీరు. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, మంచిగా ఉంది, బాగా కుదిరింది. కిచిడీ ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే వెజిటేబుల్స్ వేస్తాం కదా, మన క్యారెట్, బంగాళదుంప, టమాటా వెజిటేబుల్స్ వేస్తాం కదా. ఇది వెజిటేబుల్స్తో చేసేది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం. సాల్ట్ వేసి మగ్గిపోతే సాల్ట్తో మంచిగా మగ్గిది. బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ నేను ముందుగానే ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకున్నానండి. అర గ్లాసు ఏమో పెసరపప్పు అయ్యింది. మొత్తం 2.5 గ్లాసులు పోసుకున్నాను. వాటర్ కూడా వేసాను. వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. బియ్యం, పెసరపప్పు. వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం, పెసరపప్పు వేసుకున్నాను, కలిపి కడుక్కున్నాను. చూసారా బాగా మరుగుతున్నాయి వాటర్ మొత్తం. ఆ ఫ్లేవర్, ఆ బంగాళదుంప, ఈ ఫ్లేవర్ మొత్తం వాటర్కి పట్టేసింది. మంచిగా స్మెల్ అయితే బాగా వస్తుంది. ఏంటంటే నేను ఈ బిర్యానీ ఆకులు ఇవి అన్నీ వేసా కదా, బిర్యానీ స్మెల్ వస్తుంది, పలావ్ స్మెల్ వస్తుంది. వాటర్ రాకుండా మంచిగా బియ్యం వరకు వేసుకుంటున్నాను.
చూసారు కదండి, వాటర్ వేసే బియ్యం కూడా వేసి మంచిగా ఉడికింది. చూడటానికి చూసారు ఎంత బాగుందో. అయిపోయింది కిచిడి. కిచిడీలో కాంబినేషన్ ఏంటంటే ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకే నేను ఆవకాయ వేసుకొని తింటున్నాను. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మరొక మంచి మంచి వీడియోలు తీస్తాను. ఇప్పటిదాకా నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాగా వచ్చింది, ఆవకాయ వేసుకొని తింటున్నాను, చాలా బాగా కుదిరింది. అన్నీ సరిపోయినాయి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.